టెట్ బయాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. మూత్రపిండాలకు సంబంధించి క్రింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి. అవన్నీ కూడా సరైన సమాధానాలే. మూత్రపిండాల్లోని పుటాకార నొక్కినే హైలస్ అంటారు. అదేవిధంగా ఇవి ముదురు ఎరుపు వర్ణంలో ఉంటాయి. అదేవిధంగా వెన్నెముకకు ఇరువైపులా ఉండే నిర్మాణాలు విధంగా చిక్కుడి గింజ ఆకారంలో ఉంటాయి మూత్రపిండాలు అనేవి. అవన్నీ కూడా సరైన సమాధానాలే. తర్వాత ప్రశ్న. బౌమన్స్ గుళిక వద్ద ఉండే కణాలు ఏవి క్రింది వానిలో? పోడోసైట్స్ ఉంటాయి. బౌమన్స్ గుళిక వద్ద ఉండే కణాలు ఏవంటే పోడోసైట్స్. తర్వాత ప్రశ్న. మొదటి విసర్జక అవయవం క్రింది వానిలో? జ్వాలాకణం. మొదటి విసర్జక అవయవం ఏదంటే జ్వాలాకణం ఇచ్చిన వాటిలో. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో చేపల విసర్జక పదార్థం? అమోనియాను విసర్జిస్తాయి చేపలు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి. జీవులు విసర్జక అవయవాలు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ప్లనేరియా జ్వాలాకణము, వానపాము వృక్కనాళిక, బొద్దింక మాల్పీజియన్ నాళిక, అదేవిధంగా రొయ్య స్పర్శ శృంగాల ద్వారా, అదేవిధంగా హరిత గ్రంథుల ద్వారా విసర్జిస్తుంది. తర్వాత ప్రశ్న. మూత్రపిండాల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం క్రింది వానిలో? మూత్రపిండాల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం నెఫ్రాన్. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో అసత్యవాక్యాన్ని ఎన్నుకోండి. అసత్యవాక్యాన్ని ఎన్నుకోండి. సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. 2 మూత్రపిండాల సరాసరి బరువు 150 గ్రాములు ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. మానవ మూత్రపిండం 10 నుంచి 12 సెంటీమీటర్ల పొడవు, విధంగా 5 నుంచి 7 సెంటీమీటర్ల వెడల్పు, 2 నుంచి 3 సెంటీమీటర్ల మందంతో ఉంటుంది. అదేవిధంగా మూత్రపిండం పుటాకార తలంలో హైలం అనే నొక్కు ఉంటుంది. అదేవిధంగా మాల్పీజియన్ దేహంలో బౌమన్స్ గుళిక, రక్తకేశనాలకు గుచ్చం ఉంటాయి. సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిని వరుసలో అమర్చండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మొదట గుచ్చగాలనము, తర్వాత వర్ణాత్మక పునఃశ్వాసన, తర్వాత నాలికాస్రావం. తర్వాత ప్రశ్న. ఆరోగ్యవంతమైన మానవుడి యొక్క గుచ్చగాలన రేటు ఎంత? 125 మిల్లీలీటర్ల నిమిషానికి. తర్వాత ప్రశ్న. మూత్రపిండ విధుల నియంత్రణలో ప్రముఖ పాత్ర పోషించేవి ఏవి క్రింది వానిలో? అవన్నీ కూడా అధోపర్యాంకము, జక్స్టా గ్లామెరులర్, గుండె. తర్వాత ప్రశ్న. మూత్రపిండాల మాదిరి వ్యర్థాలను బయటకు పంపే ఇతర అవయవాలు ఏవి క్రింది వానిలో? అవన్నీ కూడా మూత్రపిండాల మాదిరి వ్యర్థాలను బయటకు పంపే ఇతర అవయవాలు ఏవంటే ఊపిరితిత్తులు, కాలేయము, చర్మం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో కాలేయంలో తయారయ్యే వ్యర్థాలలో కానిది? లాక్టిక్ ఆమ్లం. తర్వాత ప్రశ్న. మూత్రపిండాల్లో రక్తకేశనాళిక గుచ్చుపు వాపు రావడాన్ని ఏమంటారు? మూత్రపిండాల్లో రక్తకేశనాళిక గుచ్చపు వాపు రావడాన్ని ఏమంటారు? గ్లామ్యురులా నైప్రైటిన్ అంటారు. నైప్రైటిన్. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో అత్యంత విష పదార్థం ఏది? అత్యంత విష పదార్థం అమోనియా. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని ఎన్నుకోండి. అవన్నీ కూడా సరైన వాక్యాలే, ఏబిసిడీలు. మూత్రాన్ని విసర్జించే ప్రక్రియనే మిక్చరేషన్ అంటారు. అదేవిధంగా మూత్రం లేక పసుపు వర్ణంలో ఉంటుంది. మూత్రం అనేది లేత పసుపు వర్ణంలో ఉంటుంది. సరాసరి రోజుకు 20 నుంచి 30 గ్రాముల యూరియా విసర్జితమవుతుంది. అదేవిధంగా మూత్రంలో గ్లూకోజు,
కీటోన్ దేహాలు ఉండడం డయాబెటీస్ మిలిటస్ను తెలుపుతుంది అనమాట. మూత్రంలో గ్లూకోజు కీటోన్ దేహాలు ఉండడం డయాబెటీస్ మిలిటస్ను తెలుపుతుంది. ఇవన్నీ కూడా సరైన సమాధానాలే మూత్రపిండాలకు సంబంధించి. తర్వాత ప్రశ్న, వాదన ఏ, మొక్కల్లో విసర్జనకు ప్రత్యేకమైన నిర్మాణం ఉండదు. వాదన బి, మొక్కల్లో విసర్జక పదార్థాలు ఏర్పడతాయి, అవి ప్రత్యేక పద్ధతుల ద్వారా విసర్జితమవుతాయి. ఏ, బీలు రెండు కూడా సత్యమే. తర్వాత ప్రశ్న, తన జీవితకాలంలో నీటిని తీసుకొని జీవి ఏది క్రింది వానిలో? తన జీవితకాలంలో లెపిస్మా. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో మూత్రపిండం అధ్యయనాన్ని ఏమంటారు? మూత్రపిండాల యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? నెప్రాలజీ అంటారు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో మొక్కల్లోని విసర్జక పద్ధతులు అవన్నీ కూడా బాష్పోత్సేకము, బిందుస్రావము, వినిమయం ద్వారా. తర్వాత ప్రశ్న, ప్రపంచంలో అధిక బిందుస్రావాన్ని ప్రదర్శించే మొక్క ఏది? ట్రోపియోలం. తర్వాత ప్రశ్న, సోరియా రొబస్టా నుంచి వచ్చే రేజిన్ ఏమిటి క్రింది వానిలో? డమర్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో తోళ్ల శుద్ధిలో ఉపయోగించేది టానిన్లు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. ఆల్కలాయిడ్ మొక్క పేరు. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మార్ఫిన్, పెపావరం సోమ్నిఫెరం. అదేవిధంగా క్వినైనా, సింకోనా అప్సినాలిస్. రెసర్పిన్, రావోల్ఫియా సర్పంటైనా. తర్వాత బ్రూసిన్, నక్స్ వామికా. తర్వాత కొకైన్, ఎరిథ్రోజైలన్ కోకా. ఇది సరైన జత. తర్వాత ప్రశ్న, లుకేమియాను తగ్గించే ఆల్కలాయిడ్ ఏది క్రింది వానిలో? లుకేమియాను తగ్గించే ఆల్కలాయిడ్ వినిక్రిస్టిన్. తర్వాత ప్రశ్న, టానింగ్ ప్రక్రియలో ఉపయోగించేవి టానిన్స్. టానింగ్ ప్రక్రియలో ఉపయోగించేవి అంటే టానిన్స్ ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు? ఆల్కలాయిడ్స్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2ని. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. యూరియోటెలిక్ క్షీరదాలు. అదేవిధంగా యూరోకోటెలిక్ అనేది క్రస్టేషియా. గ్వానోటెలిక్ సాలిపురుగు. అదేవిధంగా అమ్మునోటెలిక్ కీటకాలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సత్యవాక్యాన్ని ఎంపిక చేయండి. అవన్నీ కూడా సరైన సమాధానాలు. మూత్రపిండం శరీరంలో నీటిని సంతులనం చేసే అవయవం. అదేవిధంగా ఎడమ మూత్రపిండం కుడి మూత్రపిండం కంటే పెద్దగా ఉంటుంది. అదేవిధంగా 40 ఏళ్ల తర్వాత ప్రతి 10 ఏళ్లకు 10% క్రియాత్మక వృక్క ప్రమాణాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. అదేవిధంగా బౌమన్స్ గుళిక, గ్లోమరోలస్ సముద్ర చేపలలో ఎడారి ఉభయజీవుల్లో ఉండవు. బౌమన్స్ గుళిక, గ్లోమరోలస్ అనేవి సముద్ర చేపల్లో ఉండవు. అదేవిధంగా ఎడారి ఉభయజీవుల్లో కూడా ఉండవు. అవన్నీ కూడా సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, హెన్లీ శిఖ్యాన్ని ఆవరించిన పరినాళిక కేశనాళిక ప్లక్షాన్ని ఏమంటారు? హెన్లీ శిఖ్యాన్ని ఆవరించిన పరినాళిక కేశనాళిక ప్లక్షాన్ని ఏమంటారు? వాసారెక్టా అంటారు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో దేని విచ్ఛిన్నం వలన యూరోక్రోమ్ ఏర్పడుతుంది? హెమోగ్లోబిన్. తర్వాత ప్రశ్న, స్త్రీలలో క్రింది ఏ మూత్ర పరీక్ష ద్వారా గర్భాధారణ నిర్ధారించవచ్చు? గ్రావిడెక్స్ పరీక్ష ద్వారా. తర్వాత ప్రశ్న, డయాలసిస్కు అనువైన భాగం ఏది క్రింది వానిలో? డయాలసిస్కు అనువైన భాగం ఫిస్టులా. తర్వాత ప్రశ్న, మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మూత్రపిండ పరీక్షలు జరిపిన వ్యక్తి ఎవరు? చార్లెస్ ఆఫ్ నగెల్. తర్వాత ప్రశ్న, కృత్రిమ మూత్రపిండాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? విలియం కోల్ఫ్. తర్వాత ప్రశ్న, డయాలసిస్కు ఎన్ని గంటల సమయం పడుతుంది? 2 నుంచి 6 గంటల సమయం పడుతుంది డయాలసిస్కి. ఇవి కొన్ని ముఖ్యమైన బయాలజీ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను.